సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. ప్రశ్నించేందుకు రావణ్ మాత్రమేనా? లూసిఫర్, రోమన్ పాంతర ఎందుకు కాకూడదు? శ్రీ మీనాక్షి గారి ఫేస్బుక్ నుండి సేకరణ. నేడు ఏలూరు వేదికగా జరుగుతున్న ఆ సభలు కేవలం ఏదో ఒక సాధారణ ఉపన్యాస వేదికలు కావు. అవి ఈ దేశంలో హిందూ సామాజిక వర్గాల మధ్య శాశ్వతమైన చిచ్చు పెట్టడానికి ఒక పక్కా పొలిటికల్ రిలీజియస్ ప్లాన్తో డిజైన్ చేయబడిన తాజా ప్రయోగాలు. ప్రస్తుత సామాజిక రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఒక పచ్చి నిజం నిగూఢంగా కనిపిస్తుంది. అదే, ఈ దేశంలో భారతీయ రాజ్యాంగం వేరు, దాని వెనుక చలామణి అవుతున్న అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కరిజం వేరు. భారతీయ రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వాన్ని, హక్కులను ప్రసాదించే ఒక పవిత్ర గ్రంథం అయితే, నేటి ఏలూరు సభల సాక్షిగా ప్రదర్శించబడుతున్న అంబేద్కర్ రాజ్యాంగం అనేది హిందూ సమాజంలో చీలికలు తెచ్చి ఈ మట్టి పౌరులను పరమతాల కోతకు, మత మార్పిడి పంటకు సిద్ధం చేసే ఒక తాజా ఉన్మాద తెర. ఈ అంబేద్కరిస్టుల పేర్లు రావణ్ ఎందుకు, లూసిఫర్ ఎందుకు కాదు? ఇటీవల ఏలూరు సభల వేదికగా లైవ్లో సాగుతున్న జోసెఫ్ చౌదరి ఎలియాస్ ప్రశ్న రావణ్ హడావిడిని చూస్తే ఈ విదేశీ ఎజెండా ఎంత వేగంగా క్షేత్రస్థాయిలోకి దూసుకుపోతోందో అర్థమవుతుంది. హిందూ సామాజిక వర్గాలను, ముఖ్యంగా అణగారిన శ్రేణులను టార్గెట్ చేస్తూ వారిలో సొంత ధర్మంపై ద్వేషాన్ని నూరిపోయడానికి ఈయన ధరించిన ముసుగు పేరు రావణ్. ఇక్కడ సామాన్యుడికి ఇప్పుడే రావాల్సిన ఒక ప్రాథమికమైన ప్రశ్న ఉంది. నిజంగా ఈ క్రైస్తవ ఎవాంజలిస్టు కమ్ నాస్తిక అంబేద్కరిస్టు బ్యాచ్ గనుక పక్కా హేతువాదులైతే, నిజాయితీ గల నాస్తికులే అయితే, తాము పుట్టి పెరిగిన తమ ఇళ్లల్లో ఉన్న క్రైస్తవ మతంలోని మూఢనమ్మకాలని, అక్కడి సంఖ్యలను ఛేదించడంతో కదా ఈ అంబేద్కరైట్స్ తమ నాస్తికత్వపు తొలి అడుగులు వేయాలి. నిజమైన నాస్తికుడిగా మారదలుచుకుంటే తను పుట్టిన సామ్రాజ్యవాద మతమూలాలను చీల్చి చెండాడేలా తమ పేర్లను రోమన్ పాంతర అనో, యాంటీ క్లెరికల్ పాంతర్ అనో పెట్టుకుని రావాలి. చర్చిల దోపిడీపై, పాస్టర్ల అక్రమాలపై కూడా యుద్ధం ప్రకటించాలి కదా. కానీ వీరు ఆ పని చేయరు. తమ క్రైస్తవ మూలాలను, లోపల ఉన్న లూసిఫర్ అంటే సాతాను భావజాలని, పాంతర అంటే మిషనరీ వ్యూహాలు, నెట్వర్క్కి చాలా జాగ్రత్తగా దాచిపెట్టి బయటికి మాత్రం రావణ్ అనే హిందూ పాత్ర పేరును తగిలించుకుని ఈవేళ ఏలూరులో లెక్చర్లు ఇస్తున్నారు. ఎందుకు ఈ రావణ్ అనే పేరే కావాలి? ఎవరిని రెచ్చగొట్టడానికి? హిందూ సమాజాన్నేనా? దీని వెనుక నాటి బ్రిటిష్ మిషనరీ పాలకుల ఆర్య ద్రవిడ విభజన వ్యూహం దాగి ఉంది. బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని పాలించడానికి సృష్టించిన అబద్ధపు సిద్ధాంతం అది. దాని ప్రకారం రాముడు ఉత్తరాది ఆర్య ఆక్రమణదారుడు అని, రావణుడు ఇక్కడి స్థానిక ద్రవిడ నాయకుడు అని ఒక ఫేక్ హిస్టరీని రాశారు. ఏలూరు సభ సాక్షిగా ఈ అంబేద్కరిస్ట్ జోసెఫ్ లాంటి శక్తులు అదే వలసవాద కుట్రను మళ్ళీ తెరపైకి తెచ్చి దళితులను హిందూ సమాజం నుండి వేరు చేయడానికి ఈ రావణ్ అనే ఐడెంటిటీని ఒక పొలిటికల్ టూల్గా వాడుకుంటున్నారు. రావణ్ అనే ముసుగు వేసుకుంటేనే హిందూ సమాజంలోకి సులభంగా చొరబడవచ్చు. 1871 వలసల నాటి అణగారిన వర్గాల సెంటిమెంట్లను వాడుకుంటూ సనాతన ధర్మాన్ని నూరిపోయవచ్చు అనేది వీరి అసలు ప్లాన్. క్రైస్తవ నాస్తిక అంబేద్కరిజం అక్రమ సంబంధం గుట్టు. ఈ వర్తమాన నాటకంలో కేవలం ఈ జోసెఫ్ లాంటి చిన్నపావులే కాదు, ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీల మేధోపరమైన కుట్రలు కూడా ఉన్నాయి. వీరంతా పైకి పెద్ద పెద్ద అంబేద్కరిస్టుల్లా, నాస్తికుల్లా మాట్లాడుతూ
ఇవాల్టి సామాజిక పరిణామాలపై ట్వీట్లు పెడుతుంటారు. శాస్త్రీయ దృక్పథం, రీజనింగ్ అంటూ వేదికలపై లెక్చర్లు ఇస్తుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే వీళ్ళ నాస్తికత్వం, వీళ్ళ హేతువాదం కేవలం హిందూ దేవుళ్ళ మీద, హిందూ పండుగల మీద మాత్రమే పనిచేస్తాయి. ఏనాడైనా ప్రకాష్ రాజ్, ఈ జోసెఫ్ లాంటి ఈగలు తమ చర్చిల్లో జరిగే మూఢనమ్మకాలను కానీ, మిషనరీలు చేసే అక్రమ మతమార్పిడి దందాలను కానీ ప్రశ్నించాయా? లేదు. ఇది నాస్తికత్వం కాదు, క్రైస్తవ నాస్తిక అంబేద్కరిజం అనే ఒక అక్రమ సైద్ధాంతిక సంబంధం. ఒకవైపు అంబేద్కరిజం ముసుగు వేసుకోవడం, మరోవైపు లోపల క్రైస్తవ ఎవాంజలికల్ శక్తులతో చేతులు కలిపి హిందూ సమాజాన్ని ముక్కలు చేయడం ఈ కపట మేధావుల నైజం. నేటి సమాజంలో చలామణి అవుతున్న వీరి బుకాయింపులను చూస్తుంటే ఎవరికైనా జుగుప్స కలగక మానదు. సొంత నాగరికతపై గొడ్డలి పెట్టు పంటను సిద్ధం చేసే కుట్ర ఇది స్వయంగా అంబేద్కర్ ద్వారా సిద్ధం చేయబడింది. ఈ అంబేద్కరిజం అనే భావజాలం నేటి వర్తమానంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి గతాన్ని, ప్రస్తుత ధోరణులను లింక్ చేసి చూడాలి. రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అనే వక్రీకృత రచన ద్వారా రాముడు, కృష్ణుడు లాంటి ఈ దేశ సాంస్కృతిక ఐకాన్లపై రిడిల్స్ పేరుతో విషాన్ని చిమ్మడం గమనిస్తే, ఎరాడికేట్ సనాతన ధర్మ అంటూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనే ఉన్మాదాన్ని ఈవేళ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం చూసినప్పుడు సంస్కృతి నుండి వేరు చేయడం కోసమే మేము గంగను నమ్మం, గౌరిని నమ్మం అంటూ అణగారిన వర్గాలను, వారి శతాబ్దాల నాటి ఆచారాలు, జానపద నమ్మకాలు, సొంత నాగరికత నుండి పూర్తిగా దూరం చేయడం మాత్రమే లక్ష్యం అని తేటతెల్లం అవుతుంది. దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటి? ఎప్పుడైతే ఒక మనిషిని అతడి పూర్వీకుల సంస్కృతి నుండి, శతాబ్దాల నాటి మూలాల నుండి వేరు చేస్తారో అప్పుడు అతడు మానసికంగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్తాడు. అలా వేరు చేయబడిన పౌరుల్ని సులభంగా వేటాడి చర్చిల వైపు తిప్పి మత మార్పిడి కోతకు పంటను సిద్ధం చేయడమే ఈ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం. ఆనాటి బ్రిటిష్ లూప్, ఈనాటి ఎవాంజలికల్ ట్రాప్. ఈ వ్యూహం ఇవాళ కొత్తగా పుట్టింది కాదు. ఆనాడు 1871లో బ్రిటిష్ వాడు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ CTA ద్వారా దళితులపై నేరస్తులోనే ముద్ర వేసి ఉమ్మడి వనరులను దూరం చేశాడు. ఆ తర్వాత 1923 బాంబే రిజల్యూషన్ ద్వారా హక్కులు ఇచ్చామని నాటకమాడించి నిందను మాత్రం హిందూ సమాజంపైకి నెట్టడానికి అంబేద్కరిజాన్ని ఒక ప్రమోటెడ్ టూల్గా వాడుకున్నాడు. ఆనాడు బ్రిటిష్ మిషనరీ రిపోర్ట్లు 1882 నాటివి ఏమని రాశాయో గుర్తుందిగా? హిందూ సమాజం నుండి వేరైన అణగారిన వర్గాలు క్రైస్తవ బోధనలకు అత్యంత అనుకూలమైన పండిన పంట అని రాశాయి. ఆధారాలు 1881, 1882 నాటి బ్రిటిష్ ఇండియా డిసినియల్ మిషనరీ కాన్ఫరెన్స్ నివేదికలు మరియు చర్చ్ మిషనరీ సొసైటీ CMS ఆర్కైవ్స్, మాస్ మూవ్మెంట్స్ అండ్ డిప్రెస్డ్ క్లాసెస్ ఇన్ సౌత్ ఇండియా. ఆనాడు బ్రిటిష్ వాడు వేసిన ఆ బ్లూ ప్రింట్నే నేడు ఈ ఏలూరు సభల జోసెఫ్ చౌదరీలు, లూసిఫర్లు, ప్రకాష్ రాజులు అచ్చుగుద్దినట్టు అమలు చేస్తున్నారు. పాఠకులకు సవాల్: ఈ ఆధారాలను ఎలా ధృవీకరించుకోవాలి? పైన పేర్కొన్న బ్రిటిష్ రికార్డులను, నిజానిజాలను స్వయంగా సరిచూసుకోవాలని తపనపడే ఏ నిజాయితీ గల పాఠకుడైనా ఈ క్రింది పద్ధతుల్లో వాటిని వెరిఫై చేయవచ్చు. డిజిటల్ లైబ్రరీల ద్వారా గూగుల్లో నేరుగా రిపోర్ట్ ఆఫ్ ద సెకండ్ డిసెండియల్ మిషనరీ కాన్ఫరెన్స్ హెల్డ్ ఎట్ కలకత్తా 1882-83 అని సెర్చ్ చేస్తే నాటి బాప్టిస్ట్ మిషన్ ప్రెస్ ప్రచురించిన
ఒరిజినల్ బుక్ యొక్క స్కాన్ చేసిన కాపీలు హాతీ ట్రస్ట్ డిజిటల్ లైబ్రరీ లేదా ఇంటర్నెట్ ఆర్కైవ్స్ మరియు గూగుల్ బుక్స్లలో ఉచితంగా లభిస్తాయి. అఫీషియల్ ఆర్కైవ్స్ ద్వారా చర్చ్ మిషనరీ సొసైటీ CMS ఆర్కైవ్స్ యొక్క ఒరిజినల్ పత్రాలన్నీ బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ UK లైబ్రరీ ఆన్లైన్ కేటలాగ్లో అందుబాటులో ఉన్నాయి. రీసెర్చ్ పేపర్స్ ద్వారా భారత ప్రభుత్వ శోధ్ గంగా పోర్టల్లో నాటి బ్రిటిష్ ఇండియాలోని క్రిస్టియన్ మాస్ మూవ్మెంట్స్ లేదా డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ మిషనరీస్పై జరిగిన అఫీషియల్ PhD థీసిస్లను పరిశీలిస్తే ఈ వ్యూహాల గుట్టు పూర్తిగా బయటపడుతుంది. నా మాట నిజమైన సత్యాన్వేషణలకు. హిందూ ధర్మం అనేది శూద్రుల చేత మూల సూత్రాలు రాయబడి, శూద్రుల చేత నిర్మించబడి, శూద్రుల చేత కాపాడబడిన ధర్మం. ఇక్కడ నా అంటే వ్యాస రచయిత శ్రీ మీనాక్షిని అర్థం చేసుకోగలరు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల రచనలో 1871 నాటి నుంచి అణగారిన వర్గాల కాంట్రిబ్యూషన్ తిరుగులేనిది. కానీ ఈ చారిత్రక ఆత్మగౌరవాన్ని దళిత బహుజన సమాజానికి అందకుండా దాచి వారిని కేవలం అంబేద్కరిజం అనే మానసిక బానిసత్వంలో ఉంచి పరమతాల కోతకు సిద్ధం చేసే ఈ కుట్రలను ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ భూమి పౌరులకు సర్వసమానత్వాన్ని, హక్కులను కల్పించిన భారతీయ రాజ్యాంగానికి మనం ఎల్లప్పుడూ శిరస్సు వంచుదాం. కానీ ఈ దేశ సాంస్కృతిక మూలాలను తెంచి సొంత దేవుళ్లను దూషిస్తూ జోసెఫ్ చౌదరి లాంటి లూసిఫర్ పాంతర ముసుగులకు, ప్రకాశరాజు లాంటి క్రైస్తవ నాస్తిక అంబేద్కరిజం అక్రమ సంబంధీకులకు దారులను ఇచ్చే ఆ కపట ఎజెండాకు మాత్రం ఖచ్చితంగా నో థ్యాంక్స్ టు అంబేద్కర్ రాజ్యాంగం. భారత్ మాతాకి జై.